క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనము ధ్యానించినట్లయితే అక్కడ ద్రాక్షావల్లి రెమ్మలు అనే వృత్తాంతం మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ క్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్తూ ఉంటారు, నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఫలించడం అంటే ఏమిటి? ఇది ఒక బాహ్యంగా కనిపించేటటువంటి ఒక సాధారణ క్రియ. ఒక చెట్టును మనం చూసినట్లయితే దాని కాయలు మనకు బయటకు కనిపిస్తూ ఉంటాయి, కానీ అది ఫలించడానికి అంతర్గతంగా ఎంతో పని చేస్తూ ఉంటుంది. అది నీరు తీసుకుంటుంది, భూమిలో తన వేళ్ళను నింపుకుంటూ ఉంటుంది. ఆ విధంగా వేళ్ళు నింపుకున్న తర్వాత, వేళ్ళు పాతుకున్న తర్వాత చెట్టు పైకి వచ్చి సూర్యరశ్మి ద్వారా ఈ విధంగా ఇదంతా కూడా ఒక ప్రక్రియ. చెట్టు ఫలించడం అనేది అంతే కూడా ఒక ప్రక్రియ. మరి కథోలిక జీవితము గురించి ఏంది? మనము ఫలించాలంటే దేవునిలో మనము నివసించాలి. ఆయన విశ్వాసంలో మనము పాతుకొని ఉండాలి. ఆయన ఆజ్ఞలను మన హృదయంలో పెట్టుకొని వాటిని పాటిస్తూ దైవవాక్యాన్ని ధ్యానిస్తూ ఇదిగో ఈ విధంగా మనము ఫలించడానికి ప్రయత్నం చేయాలి. ఒక చెట్టు ఏ విధంగానైతే తన వేళ్ళను భూమిలో పాతుకొని సూర్యరశ్మి ద్వారా ఫలిస్తూ ఉంటుందో, అదేవిధంగా లోకానికి వెలుగైన క్రీస్తులో మనము మన విశ్వాసాన్ని పాతుకొని నిలుపుకొని ఆయన చెప్పిన మాటలను మన హృదయంలో పెట్టుకుంటూ తన ఆజ్ఞలను పాటిస్తూ ఈ విధంగా మనము ఫలించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనము క్రైస్తవులుగా పిలువబడ్డం. పవిత్ర జీవితం జీవించటమే ఒక ఫలించే ప్రక్రియ. మనమందరం కూడా పునరుత్థాన క్రీస్తులో మన విశ్వాసాన్ని నిలుపుకోవాలి. ఆయన ఎందే మనం ఫలించగలము. కావున ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు ఫలిస్తున్నాయా లేదా? ఫలిస్తే మనకు ఏ విధంగా ఉంటుంది? మన జీవితాలు ఫలిస్తే అది బాహ్యంగా కనపడుతూ ఉంటుంది. మనము పొరుగువారిని గౌరవిస్తూ ఉంటాము, మనలో శాంతి ఉంటుంది. అదేవిధంగా ఫలించడం ఒక బాహ్యంగా కనబడే ప్రక్రియ. ఒక కథోలిక విశ్వాసి లేక విశ్వాసరాలు ఫలించిందంటే కొన్ని సూచనలు ఉంటూ ఉంటాయి. అవి ఏంటి? వారి జీవితము ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. వారి జీవితము నుండి అనేకులు నేర్చుకుంటూ ఉంటారు విశ్వాసం గురించి. కావున మన జీవితాలను పరిశీలించుకుందాం. పునరుత్థాన క్రీస్తులో మన విశ్వాసాన్ని నిలుపుకొని ఆయనలో ఫలించడానికి ప్రయత్నం చేద్దాము. అందుకు కావాల్సినటువంటి దీవెనలను దేవుడిపై దయచేయలాగున ప్రార్థన చేసుకుందాం.